ఒంటి మీద సోయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. ఇది సమంజసం కాదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ముందుగా ఈటల రాజేందర్ గారు చేసిన కామెంట్స్ గురించి ముందు మీరేమంటారు? చూడండి, ఈటల రాజేందర్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో అవి సమంజసమే. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ప్రభుత్వము ఎస్పెషలీ సీఎం గారు వారి గవర్నెన్స్ అట్టర్ ఫెయిలియర్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, హైడ్రాలో ఏం జరిగిందో ప్రజలందరూ కూడా చూసిర్రు. ప్రజలందరూ కూడా ఏ విధంగా హైడ్రాని విమర్శించిర్రో, తిరుగుబాటు చేసిర్రో ప్రజలందరినీ మనం చూసినాం. ఈరోజు ఈ హైడ్రా పేరు పెట్టుకొని ఒక అపార్ట్మెంట్కి ఒక మండల స్థాయి రెవెన్యూ ఆఫీసర్ తను నోటీసులు పంపించడం జరిగింది. ఈటల రాజేందర్ గారు ఆ నోటీసులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఈటల రాజేందర్ గారిని కలవడము, ఈటల రాజేందర్ గారు వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఈటల రాజేందర్ గారు అక్కడి నుంచి కలెక్టర్కి ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది, ఇలా నోటీసులు పంపించారు, దేనికోసం నోటీసులు పంపించారు అని కలెక్టర్ గారిని అడిగితే, కలెక్టర్ గారికి అసలు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నోటీసులు నాకు సంబంధించి నాకు తెలియదు, ఎటువంటి నోటీసులు పంపించారు, ఏం నోటీసులు పంపించారో కూడా తెలియదు అని చెప్పేసి కలెక్టర్ చెప్పడం జరిగింది. తద్వారా ఈటల రాజేందర్ గారు కమెంట్స్ చేయడం జరిగింది. ఒక అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్కి తెలియకుండా ఒక స్వచ్ఛందంగా ఒక మండల స్థాయి వ్యక్తి తన ఇష్టానుసారంగా నోటీసులు పంపిస్తున్నప్పుడు హైడ్రా పేరు పైన తప్పనిసరిగా అది ప్రభుత్వ యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వ గవర్నెన్స్ వైఫల్యం కిందనే పరిగణిస్తారు. అదే ఈటల రాజేందర్ గారు సుస్పష్టంగా తన స్పీచ్ లో స్థానికులతో మాట్లాడుతూ తన స్పీచ్ లో అదే క్లియర్ గా చేశారు, అదే క్లియర్ గా చెప్పారు. అంటే మాట్లాడిన మాటలకు సంబంధించి దీపక్ గారు ప్రెసిడెంట్ అంటే ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్, 2 సార్లు మంత్రిగా చేశారు. టిఆర్ఎస్ పునాది నుండి అటు మాజీ కేసీఆర్ కు ఎంత అంటే కుడిభుజంగా ఉన్నారన్న విషయము, ఆ తర్వాత కొట్లాడి బయటకు వచ్చిన విషయం ఇది అందరికి తెలిసిందే. ఎప్పుడు ఆ భాషను సంస్కారాన్ని ఆయన ఎప్పుడు అంటే మీరింది లేదు అనేది ఆయన ఒక పెట్టింది పేరు. అయితే ఆయన వాడిన మాటలు సైకో, ఎవరు చెప్పినా వినడు, కొట్లాడితే ధీరుడితో కొట్లాడతాము, ఈ అంటే ఒక పదాన్ని వాడడము యాజ్ ఏ ఉమెన్ గా నేను ఆ పదాన్ని చెప్పలేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే ఇది సమర్థించదగ్గది కాదు. ఓకే, సందర్భం మేడం ఒక్క నిమిషం అండి. మీరు ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ సీన్ ది వీడియో ఆఫ్ ఈటల రాజేందర్ గారు, ఐ డోంట్ నో, బట్ నేను చూశాను, నేను చెప్తున్నాను. తను క్లియర్ గా చెప్పారు. ఎస్, ఈటల రాజేందర్ గారు అన్నది ఏంటి అంటే, ఒక తుగలక్ పాలన లెక్క ఈయన పరిపాలిస్తుండన్న విషయము స్పష్టంగా చెప్పాడు. తుగలక్తో కంపేర్ చేస్తూ చెప్పాడు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే తుగలక్ అనే వ్యక్తి గతంలో ఏ విధంగా ఆయన గవర్నెన్స్ ఫెయిలియర్ ఉండేనో, ఈ రోజు హైడ్రా పేరు పైన ఈ రోజు తెలంగాణలో గవర్నెన్స్ అదే విధంగా ఫెయిల్ అవుతుందని అనడం వల్ల తప్పేం లేదు, 100% అది అనొచ్చు. ఆయన ఏం చెప్పిందంటే, ఈటల గారి బయట విన్న తర్వాత మనం పాయింట్ లోకి వెళ్దాం. పీసీఆర్ ఒక్కసారి ఈటల గారు అంటే దీపక్ గారు చెప్పినట్టు రెండు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి బయట ప్లే చేయండి ఈటల గారిది. ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇదవుడు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా.
నీ అబ్బా జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని